వెన్నెల తెల్ల చీర కట్టుకొని, మల్లె పువ్వులు పెట్టుకొని శంకర్ దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా సంతోషంగా అలా శంకర్‌ని చూసుకుంటూ ముందుకైతే వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏంటి ఇది ఇలా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వెన్నెల దగ్గరికి వెళ్ళి, "ఏంటి ఇలా వచ్చావు? అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "నీ కోసం హల్వా తీసుకొని వచ్చాను బావా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం నాకే హల్వా వద్దు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నీకు ఇష్టమంట కదా బావా, ఈ హల్వా తింటే నీకు ఎంతో నచ్చుతుంది, చూడు స్వయంగా నేనే చేసి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు నా కోసం ఇవేమీ తీసుకొని రావసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, ఒక భర్త కోసం భార్య ఏమైనా తీసుకొని రావచ్చు, ఏమైనా ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నువ్వు నా మాట వినేటట్లుగా లేవే, కాస్త ఇలా రా అని చెప్పేసి అయితే మంచం దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. సరే సరే ఇగో ఇక్కడ కూర్చో, నీకే నేను స్వయంగా తినిపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం శంకర్‌ని మంచం మీద కూర్చుని పెట్టి, బావా స్వయంగా నా చేతులతో నేను చేసిన హల్వా నా చేతులతో నీకే గోరుముద్దలుగా పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం తన చేతిలోని హల్వా తీసుకొని శంకర్ నోట్లో పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే వెన్నెల వైపు చాలా ప్రేమగా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే శంకర్ వైపు అలా చూస్తూ ఆ హల్వాని తినిపిస్తూ ఉంటుంది. అలా ఒకరినొకరు చూసుకుంటూ చాలా ప్రేమగా అలా ఆ హల్వాని అయితే తింటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.